నమస్కారం. ఆధ్యాత్మికతకు, అద్భుతమైన శిల్పకళకు నిలయమైన తెలంగాణ దేవాలయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కావు. ఇవి తెలంగాణ సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతి మరియు వారసత్వానికి సజీవ సాక్ష్యాలు. తెలంగాణ భూమి అనేక పురాతన మరియు చారిత్రక దేవాలయాలకు నిలయం. కాకతీయులు, చాళుక్యులు, కుతుబ్షాహీలు, నిజాంలు వంటి వివిధ రాజవంశాల పాలనలో ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి. ప్రతి దేవాలయం దానికంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. వాటి వాస్తుశిల్పం, శిల్పకళ మరియు వాటి వెనుక ఉన్న కథలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. మనం ముందుగా రామప్ప దేవాలయం గురించి మాట్లాడుకుందాం. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన ఈ అద్భుతమైన దేవాలయం కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయం వేల సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడింది. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు రామలింగేశ్వర స్వామి, తేలియాడే ఇటుకలు మరియు ప్రాంగణంలో ఉన్న భారీ నంది విగ్రహం. ఇది ఏ దిశ నుండి చూసినా మనల్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. రామప్ప శిల్పుల కళానైపుణ్యానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. వరంగల్ నగరంలో ఉన్న 1000 స్తంభాల గుడి కూడా కాకతీయ శిల్పకళకు మరో ఆణిముత్యం. రుద్రదేవుడు 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ త్రికూటాలయం శివుడు, విష్ణువు మరియు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఇక్కడ నిజంగా 1000 స్తంభాలు లేకపోయినా స్తంభాలపై ఉన్న ప్రతి శిల్పం ఒక కావ్యమే. ఈ దేవాలయం భూకంపాలను తట్టుకునే సాంకేతికతతో నిర్మించబడటం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం తెలంగాణలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇటీవల భారీగా పునర్నిర్మించబడిన ఈ దేవాలయం అద్భుతమైన వాస్తుశిల్పంతో అలరారుతోంది. ఈ దేవాలయం కృష్ణ శిలలతో చెక్కబడింది. ఇది దాని అందాన్ని, స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వస్తుంటారు. వరంగల్లోని భద్రకాళి దేవాలయం తెలంగాణలోని శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం 6వ శతాబ్దంలో నిర్మించబడినట్లు నమ్ముతారు. అలాగే జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, ఆదిలాబాద్ జిల్లాలోని జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసర, గద్వాలలోని జోగుళాంబ దేవాలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి, నాగర్కర్నూల్ జిల్లాలోని దేవుని గట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం వంటి అనేక ఇతర ప్రముఖ దేవాలయాలు తెలంగాణలో ఉన్నాయి. ప్రతి దేవాలయం తనదైన చరిత్రను, ప్రాముఖ్యతను కలిగి ఉంది. తెలంగాణ దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కావు. ఇవి మన సంస్కృతి, కళ మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ దేవాలయాలను సందర్శించడం ద్వారా మనం చరిత్రను, ఆధ్యాత్మికతను అనుభవించవచ్చు. తెలంగాణ దేవాలయాల వైభవాన్ని ఆస్వాదించండి.